బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకొచ్చి తప్పులను ఎత్తి చూపితే తట్టుకోలేమని కాంగ్రెస్ సర్కారుకు జ్వరం పట్టుకుందా? జల విధానంపై చర్చ అంటే గులాబీ పార్టీకి ఆయుధం ఇచ్చినట్టేనని జంకుతోందా? గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంలో బీఆర్ఎస్ ఎదురుదాడిని తట్టుకోలేమని వణికిపోతోందా? అందుకే గవర్నర్ ప్రసంగం లేకుండా చేసేందుకు జనవరిలో పెడతామన్న అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరుపుతున్నదా అంటే అవును అని అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఇన్ని రోజులు ఆడింది ఆటగా పాడింది పాటగా నెట్టుకొచ్చిన కాంగ్రెస్ సర్కార్ గులాబీ దళపతి సింహగర్జనతో బెదిరిపోయినట్టుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సింహగర్జనతో రేవంత్ సర్కార్ వెన్నులో వణుకు మొదలైనట్టు సమాచారం. గోదావరి, కృష్ణా జలాలపై హక్కుల్ని పక్క రాష్ట్రానికి ధారాదత్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై గులాబీ దళపతి కన్నెర్ర చేయడంతో అధికార పక్షంలో చలిజ్వరం పుట్టినట్లయింది. కేసీఆర్ అసెంబ్లీకి వస్తే తమను చెడుగుడు ఆడుకోవడం ఖాయమన్న ఆందోళన కాంగ్రెస్ నేతల్లో నెలకొన్నదని ఆ పార్టీ వర్గాలే చెప్తున్నాయి. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తాం, కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి బీరాలు పలికి మేకపోతు గాంభీర్యాన్ని చూపించారు. కానీ 24 గంటలు గడవకముందే కేసీఆర్ సమావేశాలకు వస్తే తట్టుకోవడం కష్టమని ఏకంగా సభలో గవర్నర్ ప్రసంగాన్ని తప్పించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. శీతాకాలపు సమావేశాల్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగాన్ని తప్పించాలని మంత్రులకు సూచించినట్లు సమాచారం. అందుకే ఈ నెల 29 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జల విధానపరమైన అంశాలపై కాంగ్రెస్ తీరును ఎండగట్టిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తమైనట్టు తెలిసింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో ఆయన సమావేశమయ్యారు. గవర్నర్ ప్రసంగం, కేసీఆర్ హెచ్చరికలపై సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. గవర్నర్ ప్రసంగంలో కృష్ణా, గోదావరి జలాల అంశాలే ప్రధానంగా ఉంటాయని, ఈ అంశాలు ఉంటే బీఆర్ఎస్ కు ఆయుధం ఇచ్చినట్టేనని మంత్రులతో అన్నట్లు తెలిసింది. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ఉంటే అడ్డంగా బుక్కవుతామని అన్నట్టు సమాచారం. సమావేశం తొలి రోజే బీఆర్ఎస్ మానసికంగా ప్రభుత్వంపై పైచేయి సాధిస్తే సమావేశాలు ముగిసేంత వరకు అదే దాడి కొనసాగిస్తారని ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో గవర్నర్ ప్రసంగాన్ని తప్పించాలని నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలిసింది. గోదావరి, కృష్ణా జలాలపై ప్రిపేర్ అయి రాకుంటే అబాస్ పాలవుతామని అన్నట్లు సమాచారం. అటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియోలు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల ద్వారా మిగిలిన మంత్రులు సందర్భానికి తగ్గట్లుగా బీఆర్ఎస్ పై ఎదురుదాడి చేయాలని సూచించినట్లు తెలిసింది. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తే కొత్త ఏడాది సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం తప్పనిసరి. దీంతో ప్రసంగాన్ని తప్పించడం కోసం సభలను డిసెంబర్ 29 నుంచే ప్రారంభించాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో పాత సంవత్సరంలోనే సమావేశాలు మొదలై కొత్త ఏడాది కూడా కొనసాగుతాయి. కనుక గవర్నర్ ప్రసంగం పెట్టాల్సిన అవసరం లేదన్న చర్చ వచ్చినట్లు తెలిసింది. 2025 డిసెంబర్ 29న సమావేశాలు ప్రారంభించి 2026 జనవరి 1 వరకు వాయిదా వేయాలని, తిరిగి 2 నుంచి పునః ప్రారంభించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశాల్లో ఒకరోజు కృష్ణా జలాలు, మరో రోజు గోదావరి జలాల మీద, ఇంకో రోజు బీసీలకు 42% రిజర్వేషన్లపైన చర్చ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి శీతాకాల సమావేశాలను కొత్త ఏడాది జనవరి 2 నుంచి ప్రారంభించి ఎక్కువ రోజులు కొనసాగించకుండా 3 నుంచి 5 రోజుల్లోనే ముగించాలని రాష్ట్ర ప్రభుత్వం తొలుత భావించింది. కానీ జల హక్కుల కాలరాతపై కేసీఆర్ గలమెత్తడంతో కాంగ్రెస్ నేతల్లో గుబులు మొదలైనట్టు సమాచారం. గవర్నర్ ప్రసంగించాల్సి వస్తే సభలో చర్చించాల్సిన అంశాలను ప్రసంగంలో చేర్చాల్సి ఉంటుంది. జల విధానంపై ప్రభుత్వ ఛాలెంజ్ అంశాన్ని చేర్చితే బీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కష్టం. చేర్చకపోతే ఆ విధానంపై మాట్లాడలేం. ఎటు చూసినా ఇబ్బందులే ఉండడంతో గవర్నర్ ప్రసంగాన్ని తప్పించాలని పాలక పెద్దలు ఎత్తుగడ వేసినట్లు కాంగ్రెస్ వర్గాలే చెవులు కొరుక్కుంటున్నాయి. కొత్త సంవత్సరంలో సభ పెట్టినా, బడ్జెట్ సమావేశాలు నిర్వహించినా గవర్నర్ ప్రసంగం తప్పనిసరి. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకోవడానికి చేసిన గొప్ప పనులు ఏమీ లేవు. గవర్నర్ ప్రసంగంలో చెప్పుకోవడానికి చేసిన పనులు సరిపోవు. అలాంటిది రెండోసారి సభలో చెప్పుకోవడానికి ఏదీ లేకపోవడం నామోషి అని భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు అసెంబ్లీ సమావేశాలను ముందుకు జరిపి ఈ నెలలోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. పాత సంవత్సరంలో జరిగే సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అవసరం ఉండదు. ధన్యవాద తీర్మానానికి అవకాశం ఉండకపోవడంతో బీఆర్ఎస్ ను మాట్లాడనీయకుండా చేయవచ్చని పాలకులు కుయుక్తులు పన్నినట్లు సమాచారం.
జీహెచ్ఎంసీ వార్డుల విభజన, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణపైన చర్చ జరిగినట్టు తెలిసింది. పంచాయతీ ఎన్నికల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు సీఎం ర్యాంకులు ఇచ్చినట్టు సమాచారం. ఇందులో మంత్రులు జూపల్లి, వివేక్, సీతక్క, పొన్నం తదితరులు వెనుకబడ్డట్టు తెలిసింది. 42% బీసీ రిజర్వేషన్లపై పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాతే ప్రాదేశిక ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో ఆశాజనకమైన ఫలితాలు రాని నేపథ్యంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో అవసరం లేదని మంత్రులకు సీఎం సూచించినట్లు తెలిసింది. ప్రభుత్వపరమైన రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదు కాబట్టి ఈ గ్యాప్లో పార్టీపరమైన రిజర్వేషన్లు అనే ప్రతిపాదనను విస్తృత చర్యలోకి తీసుకురావాలని చెప్పినట్లు సమాచారం. రిజర్వేషన్ల అంశాన్ని మరోసారి అసెంబ్లీలో పెట్టి అన్ని పార్టీల నాయకులు తెలిసింది.